హాయ్ అండి, నేను మీ కీర్తి. ఇంకో 2 డేస్లో శ్రీరామనవమి అయితే రాబోతుంది. శ్రీరామనవమి అంటే మీ అందరికీ ఏం గుర్తొస్తుందో కమెంట్ చేయండి. నాకైతే పానకం. యాక్చువల్లీ మనకి శ్రీరామనవమికి పానకం ఇవ్వడం వెనక ట్రెడిషనల్ రీజన్స్ ఏమున్నాయో నాకు తెలీదు. బట్ సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అంటే, ఇది శ్రీరామనవమి అనేది మనకి సమ్మర్లో వస్తుంది. సమ్మర్లో స్వెట్ ద్వారా, చెమట ద్వారా మనం మన ఎనర్జీని, ఐరన్ స్టోర్స్ని, ఇంకా చాలా మినరల్స్ని కోల్పోతూ ఉంటాం. సో వాటిని మళ్ళీ మనం రీబిల్డ్ చేసుకోవడం కోసం మనకి పెద్దవాళ్ళు సింపుల్గా బాగా ఆలోచించి పానకంని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ మనుషుల దయ, ఆ బెల్లంని చేయకూడని అడల్ట్రేషన్స్ అన్నీ చేసి అసలు ఒరిజినల్ బెల్లం ఎలా ఉండేది, దాని టేస్ట్ కూడా మాలాంటి వాళ్ళకి తెలియని రోజుల్లోకి తీసుకొచ్చేసారు. బట్ డోంట్ వరీ, ఇంకా కొంచెం ఛాన్స్ ఉంది. సో మీరు ఒకవేళ ఒరిజినల్ బెల్లం ఎలా ఉంటుంది, ఒరిజినల్ పానకం ఎలా ఉంటుంది టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన తేజరస ఆర్గానిక్స్ అండ్ న్యాచురల్స్లో బెల్లం అయితే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసు కదా, మన ఆహారోగ్యం బై కీర్తి అండ్ తేజరస ఆర్గానిక్స్ అండ్ న్యాచురల్స్ బోత్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.